చీఫ్ అరవిందర్ సింగ్ లవ్లీ తన పదవికి రాజీనామా చేశారు. లవ్లీ తన రాజీనామాను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపారు. తన రాజీనామాలో తనకు నచ్చని అనేక విషయాలను ప్రస్తావించారు. కాంగ్రెస్ అవినీతికి పాల్పడిందని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించినప్పటికీ పార్టీ వారితో పొత్తు పెట్టుకుందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు రాసిన లేఖలో లవ్లీ పేర్కొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీలో సగం మంది కేబినెట్ మంత్రులు అవినీతి ఆరోపణలపై ప్రస్తుతం జైల్లో ఉన్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్ లవ్లీ తన పదవికి రాజీనామా చేశారు. ఇక తన రాజీనామాను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపారు. తన రాజీనామాలో తనకు నచ్చని అనేక విషయాలను ప్రస్తావించారు. కాంగ్రెస్ అవినీతికి పాల్పడిందని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించినప్పటికీ పార్టీ వారితో పొత్తు పెట్టుకుందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు రాసిన లేఖలో లవ్లీ పేర్కొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ సగం మంది కేబినెట్ మంత్రులు అవినీతి ఆరోపణలపై ప్రస్తుతం జైల్లో ఉన్నారని గుర్తు చేశారు. ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్ లవ్లీ తన పదవికైతే రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను మల్లికార్జున ఖర్గేకు కూడా పంపారు. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఢిల్లీ ప్రతినిధి అశోక్ అందిస్తారు. ఫోన్లో అశోక్. పార్లమెంట్ ఎన్నికల వల్ల కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ అని చెప్పుకోవచ్చు. సో ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎలాగైనా ఈసారి అధికారం చేయించుకోవాలని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. అందులో భాగంగా నాయకులు పర్యటన చేస్తున్నారు. సో ఈ తరుణంలో దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ కి బిగ్ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి అరవిందర్ సింగ్ లవ్లీ రాజీనామా చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు పెట్టుకున్నందుకు గాను తాను పార్టీ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన తెలిపారు. సో ఆప్తో పొత్తును ఢిల్లీ యూనిట్ అంగీకరించట్లేదంటూ ఆయన వెల్లడించారు. ఈ మేరకు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఆయన లేఖలో ప్రస్తావించారు. సో కాంగ్రెస్ పార్టీపై నిరాధార అవినీతి ఆరోపణలతో ఆ పార్టీ ఏర్పాటైందని చెప్పారు. సో అలాంటి పార్టీతో పొత్తు ఎలా పెట్టుకుంటారని ప్రశ్నించారు. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని, తమపై తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నారని విమర్శించారు. సో అంతేకాదు పొత్తులో భాగంగా పార్టీ 3 సీట్లు కేటాయించడం తప్పుపట్టారు. సో కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇప్పుడు ఇండియా కూటమిలో కాంగ్రెస్ పార్టీతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా కీలకంగా భాగస్వామ్యంగా ఉంది. సో చాలా రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ మ్యూచువల్ గా సీట్లు పంచుకుంటున్నాయి. సో ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఉంది కాబట్టి మెజార్టీ సీట్లు 4 సీట్లు ఆమ్ ఆద్మీ పార్టీకి, 3 సీట్లు కేవలం కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. సో దాని పట్ల ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు అసంతృప్తిగా ఉన్నారు. సో ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ 15 సంవత్సరాల్లో ఢిల్లీలో కంటిన్యూగా షీలా దీక్షిత్ ముఖ్యమంత్రిగా సుదీర్ఘంగా కొనసాగింది. దాని తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చి కంటిన్యూగా 2 సార్లు 10 సంవత్సరాల నుంచి అధికారంలో ఉంది. సో కాబట్టి ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ మెరుగైన ఫలితాలు వస్తాయి. సో ఈ తరుణంలో అవినీతి ఆరోపణలు, లిక్కర్ కేసులో ఉన్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంబంధించిన పార్టీతో ఎలా పొత్తు పెట్టుకుంటారంటూ ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు విమర్శలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఆ పార్టీ అధ్యక్షుడు అరవింద్ సింగ్ లవ్లీ రాజీనామా చేశారు. రైట్ అశోక్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.